ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగానికి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎయిమ్స్ ను కూడా పోరాడి సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పార్టీ ప్లీనరీ సమావేశం రేపు ప్రాంగణంలో జరగబోతా ఉంది. ప్రతి సంవత్సరం జరిగే పార్టీ ప్లీనరీ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం కూడా మా నాయకులందరూ ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు సంబంధించి అవసరమైన అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి గతంలో ఏ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినంత ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు ఏ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి అవసరమైన అరేంజ్మెంట్స్ అన్నీ మా నాయకులు బ్రహ్మాండంగా చేస్తూ వారికి నీటి సౌకర్యం కానీ భోజన సౌకర్యాలు కానీ మరి వాళ్ళకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. అంబలికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మా డిపార్ట్మెంట్ పరంగా ఎంపీ గారి సహకారంతో ఒక హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం కాబట్టి వచ్చిన ప్రతినిధులకి ఏదైనా ఇబ్బంది అయితే మరి ఎంబడి చూపించడానికి. అట్లాగే ఫ్రైడే వస్తుంది, మరి ప్లీనరీ ఫ్రైడే రోజు కాబట్టి మరి ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్. టీఆర్ఎస్ ప్లీనరీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2000 మంది పోలీసు అధికారులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పార్కింగ్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో ప్లీనరీ సమావేశం జరగబోతుంది. దీనికోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు, పార్కింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి సైబరాబాద్ సిటీ మొత్తం. సో చెప్పండి, ఈ ప్లీనరీ సంబంధించి కొన్ని సమస్యలు అంటే సెక్యూరిటీ సమస్య కావచ్చు, పార్కింగ్ సమస్యలు, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయబోతుంది? ముఖ్యంగా రేపు జరగబోయే ప్లీనరీకు చాలా పకడ్బందీగా బందోబస్తు చేయడం జరిగింది. ముఖ్యంగా 2 డీసీపీలు, 4 అడిషనల్ డీసీపీలు, దాదాపు 15 మంది ఏసీపీలు, 14 మంది మన 140 మంది ఎస్ఐస్, దాదాపు 1200 మంది హెడ్ కానిస్టేబుల్స్ కూడా ఈ బందోబస్తు వాడుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి డెలిగేట్స్ రావడం జరుగుతుంది. దాదాపు 12,000 మంది వస్తారని చెప్పి అంచనా చేయడం జరిగింది. ముఖ్యంగా మనము విఐపి పార్కింగ్ చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, చైర్మన్స్ వాళ్ళందరూ కూడా సపరేట్ బందోబస్తు పార్కింగ్ వ్యవస్థ చేయడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఓఆర్ఆర్ ద్వారా వస్తే మనకు పార్కింగ్ చేయడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఆ జీవీఆర్ కన్వెన్షన్ వెనక ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ నిర్దిష్టం చేయడం జరిగింది. అక్కడ వచ్చి పార్కింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము సజావుగా మనము ప్లీనరీ జరుపుకోవచ్చు. డైవర్షన్స్ ఏమైనా ఉంటాయా? సిటీ నుంచి కూడా మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ప్లీనరీ. డైవర్షన్స్ ఏమైనా ఉంటాయా? సిటీ నుంచి ఆల్రెడీ మనం బోయినపల్లి నుంచి చెప్పడం జరిగింది. బోయినపల్లి మన డైరీ ఫార్మ్ దగ్గర నుంచి మనం డైవర్షన్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఓఆర్ఆర్ ద్వారా వస్తే మనకు సిటీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ప్రజలకు అందరూ కోరేది అంటే వచ్చే డెలిగేట్స్కి ప్లీజ్ కమ్ త్రూ ఓఆర్ఆర్ సో దట్ దెర్ విల్ నో ట్రాఫిక్ జామ్ ఇన్ ది సిటీ. అంటే ఓఆర్ఆర్ పక్కన పార్కింగ్ ఉంటుంది సార్. ఓఆర్ఆర్ పక్కన లోపల వచ్చిన తర్వాత మనం పార్కింగ్ వ్యవస్థ చేయడం జరిగింది. సెక్యూరిటీ సంబంధించి అన్ని మనము దాదాపు 10 రోజుల నుంచి అక్కడ మన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బీడీ టీమ్స్, మన డాగ్ స్క్వాడ్స్ కూడా అక్కడ 24/7 పెట్టడం జరిగింది. అది కాకుండా మన డీసీబీస్ కూడా లాస్ట్ 3-4 డేస్ నుంచి అక్కడ అన్ని శానిటైజ్ చేయడం జరిగింది. మనం కాకుండా ఈ రోజు నుంచి అన్ని ఫోర్స్ డిప్లాయ్ అయ్యి మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లీనరీ సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్లీనరీలో పాల్గొనేందుకు వస్తున్న ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓఆర్ఆర్ ద్వారా వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ పక్కనే పార్కింగ్ కేంద్రాలు, పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్తున్నా. ఆ విధంగా వచ్చినట్టయితేనే కొంత ఇబ్బంది ఉండదు. లేదంటే పూర్తిగా ఎక్కడెక్కడ సిటీ నుంచి లోపలికి ప్లీనరీ వరకు రావాలంటే కొంత సమస్య ఉంటుంది. కాబట్టి ఓఆర్ఆర్ దాన్ని వచ్చేసి ఓఆర్ఆర్ పక్కనే పార్కింగ్ ప్లేస్ కూడా కేటాయించబడిన ఆ ప్రాంతాల్లో పార్కింగ్ పెట్టాలని చెప్పి కూడా ప్రతినిధులకు పోలీస్ కమిషనర్